రామప్ప టెంపుల్. మేము మంచి ఎండలో 2:30 ఆ టైంలో వెళ్ళినాము. విపరీతమైన ఎండ, కింద కాళ్ళు కాలుతున్నాయి, పైన నెత్తి మండుతుంది. ఆ టైంలో వెళ్ళినాము. లోపలికి వెళ్ళాక అక్కడ లోపల మొత్తం ఇసుకలో కాళ్ళు పెడితే కూడా మంట మండుతుంది. లోపలికి ఎలాగలా వెళ్ళి రేచర్ల రుద్రుని గురించి తెలుసుకోకపోతే మనం తెలుగు వాళ్ళమని చెప్పుకునే హక్కు కూడా కోల్పోతామంట. రేచర్ల రుద్రుడు రాజు కాలేదు కానీ రాజ్యాన్ని కాపాడిండు. సింహాసనం కన్నా విశ్వాసం గొప్పదని చెప్పిన రేచర్ల రుద్రుడి కథ ఇక్కడ స్టోరీ. రాజు గణపతి దేవుడు శత్రువుల చేతిలో బందీగా ఉన్నప్పుడు రాజు లేడు, వారసుడు చెరలో ఉన్నాడు. ఆ టైంలో ఆయన పేరు మీద రాజ్యపాలన చేసిన గొప్ప సేనాని రేచర్ల రుద్రుడు. ఇక్కడ నంది శివుణ్ణి చూస్తున్నట్టు ఉండడు. శివుడు పిలిస్తే వినేలాగా ఉంటాడు. చెవు ఆయన వైపు పెట్టి ఆయన ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు వెళ్దామా అన్నట్టు రెడీగా ఉంటాడు నంది. ప్రపంచంలోనే ఒక శిల్పి పేరుతో ఉన్న దేవాలయం రామప్ప టెంపుల్. ఇక్కడ రుద్రేశ్వరుడు అనే పేరుతో శివుడు పూజలు అందుకుంటున్నాడు. రుద్రేశ్వర దేవాలయం అని పిలుస్తారట దీన్ని. ఇక్కడ రాజ్యాన్ని కాపాడే సేనాని పేరుంది, గుడిని కట్టించిన శిల్పి పేరుంది, కానీ ఆ రాజుల పేరు ఎక్కడ లేదు. గ్రేట్ కదా. ఇప్పుడు ఒక చిన్న పని చేస్తే అది నేనే 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 అని చెప్పుకునే రోజులు ఇవి. కానీ ఆ రోజుల్లో చూడండి ఎంత నమ్మకం. ఈ గుడి చుట్టూరా 526 ఏనుగులను చెక్కిరట. అవి ఒకదాని వెనకాల ఒకటి వెళ్తున్నట్టుగా ఉంటాయి. ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. 12 మంది మధునికలను చెక్కిరట. అందులో 11 మధునికలను విరగొట్టేసారు. ఒక్క మధునిక మాత్రం మంచిగా ఉంది.